దయచేసి 50 మంది దట్టమైన అభిమానులు గురిపాలెం గ్రామస్తులు ఈ ఆత్మీయ సమావేశం హుందాగా సజావుగా జరగడానికి తమ తమ సీట్లలో కూర్చొని సహకరించవలసిందిగా కోరడమైనది. నేను ఎప్పుడు రాలా, సినిమా ఫీల్డ్కి ఎప్పుడు రాలా, ఇదే బాగుంటుంది. నాకు సినిమా ఫీల్డ్ అంటే అంత ఇష్టం ఉండదు, ఎప్పుడే ఫస్ట్ సార్ రావటం. డౌన్లోడ్ చేసి పెడతాను యూట్యూబ్లో లైవ్ కాదు, ఇది కెమెరా ఇన్స్టా తీసి ఇది డౌన్లోడ్ చేసి పెడతాను. బాగొచ్చింది నీట్గా. చూడలేదు నా వీడియోలో ఇప్పుడు మీరు? గురిపాలెం సొంతూరు, ఉండేది పెదరావు, ఎదురిల్లే అమ్మమ్మ. ఏదో బాగా గురిపాలెం గ్రూప్లో చూస్తా. అదే లేదు, అంటే ఎదురిల్లే అమ్మమ్మ. అదే అది కూడా సక్సెస్లో ఉంది. 80% వచ్చింది, 20% అయితే లైన్లోకి వస్తుంది. ఈ ఊరు చాలా మందికి ఆ రోజుల్లో మెటాల్ తీసుకెళ్ళడం కానీ హైదరాబాద్ తీసుకెళ్ళడం కానీ అనేక మంది ప్రొడ్యూసర్లు గాను అనేక రంగాల్లో కార్యక్రమాలు కొనసాగిస్తారు. చాలామంది మెటాల్స్ కానీ హైదరాబాద్ కానీ వచ్చినప్పుడు చాలామంది ఉన్నారు. ప్రొడ్యూసర్లుగా కృషి గారిని ప్రోత్సహించే వాళ్ళు వెంటనే రామయ్య గారు కానీ సూర్యనారాయణ గారు కానీ ఇక్కడ రామాలు కానీ అన్ని గారు కలిసి మెటాల్స్గా వెళ్ళారు. ఆ తర్వాత అనేక మంది ప్రొడ్యూసర్లు వెంటనే బొమ్మాయి గారు, శ్యామ రామశేఖరరావు, శ్యామ క్యామ్డియర్తో పాటు ఆర్టీసీ సుధాకర్, ఇంకా అనేక మంది ఇక్కడ నుంచి వివిధ రంగాల్లో గోపాలకృష్ణ కానీ ఇంకా పేరు పేరు చాలా ఉన్నాయి. డ్యూటీ ఉంది అందరికీ నోట్ చేసుకుని కోసం అండి. పరుచూరు సుధాకర్ రావు. మీకు పూర్తి ఉన్నటువంటి 20 ఏళ్ళ రాజకుమార్ జై బాబా, జై బాబా. గురిపాలెం ఊళ్ళో
ఇంట్లో నుంచి ప్రారంభించాలని ఆ రోజు ఇక్కడి నుంచి రాఘవేంద్రరావు దత్తు గారు మేము అందరం కలిసి ఇక్కడి నుంచి ప్రయాణం రాజకుమార్కి ప్రయాణించాము. అలానే రాజకుమార్ రిలీజ్ డేట్కి ఈ సినిమా శ్రీనివాస మంగాపురం రిలీజ్ ప్లాన్ చేశారు జూలై 30. మహేష్ బాబు సూచన మేరకు అలానే జయకృష్ణ కూడా ఇక్కడి నుంచే ప్రారంభించమని ఆయన సూచన మేరకు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మీ అందరి అభినందనలు ఆశీర్వాదాలు తీసుకోవడానికి తొలి ప్రయత్నంగా శ్రీనివాస మంగాపురం జూలై 30 రిలీజ్ అవ్వబోతుంది. అలానే రవీనారాయణ గారు అమ్మాయి రాశాడు ఆ కుటుంబంలో లాంగ్ రిలేషన్షిప్ ఫ్రమ్ లాస్ట్ 3 generations. We must be enjoying this situation for playing a role. వారి కుటుంబానికి ప్రత్యేకంగా అభినందనలు. మేము దర్శిస్తూ ఎన్ని సినిమాలు తెలుగు సినిమాలు ఎన్ని చేసినా ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రత్యేకంగా ఈ విషయంలో డైరెక్టర్ అజయ్ భూపతి చాలా ఎనర్జెటిక్ పర్సన్. పిక్చర్ బ్రహ్మాండంగా తీశారు, చెప్పిన దాని మీద ఎక్కువగా తీశారు. పిక్చర్ గ్రాండియర్గా ఉంది. మీరంతా చూసే ఉంటారు టీజర్స్ కానీ వివిధ భాగాలు వచ్చింది. ఆయనకి ప్రత్యేకంగా అడ్వాన్స్ ఈ గ్రామం నుంచి ఇది తొలి పరిచయం యాత్ర. జయకృష్ణకి తొలి అడుగు పెడుతున్నాడు ఇండస్ట్రీలో. ఈ లీడర్షిప్ మా కుటుంబాన్ని 14 సంవత్సరాలు 25-30 years. I want him to take the lead from the family and from Padmala institutions. I sincerely feel he will deliver the goods. ఈ కార్యక్రమం ఎంతమంది గ్రామస్తుల మధ్య చాలామంది పెద్దలు ఉన్నారు, సర్పంచ్ విజయ్ గారు ఉన్నారు. అందరికీ ప్రత్యేకంగా అభినందనలు. మీ ఆశీర్వాదాలు అభినందనలు కలకాలం ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. మేము చేసిన కార్యక్రమాలు మహేష్ బాబు ఈ ఊరిని దత్తత తీసుకున్నాడు, అడాప్టెడ్ తీసుకుంటే. అలానే ఫ్యూచర్ కార్యక్రమాల్లో కూడా వేగంగా పాల్గొని అందరినీ పాల్గొనేట్టు చేయాలని ఆశీర్వదిస్తున్నాను. విషింగ్ ఆల్ ది సక్సెస్. శ్రీనివాస మంగాపురం చిత్ర డైరెక్టర్ అజయ్ భూపతి గారు తమ సందేశాన్ని అందజేస్తారు. Actually, this October workshop started very, very happy. The అంతా హ్యాపీనెస్ నాకు తెలుసు. నేను RX100 సక్సెస్ అయ్యిందంటే ఫస్ట్ మా ఊరే నేను మొత్తం ఊళ్ళో ఉన్న జనాలందరూ వచ్చి చుట్టుముట్టేసి ఆ మెమరీ ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే జయకృష్ణ కూడా తాను అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం అనేది వెరీ హ్యాపీ. శ్రీనివాస మంగాపురం మూవీ చాలా బాగుంది. ఒక కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, దానికన్నా ఎక్కువే తీసుకుని ఇంకొంచెం హైలో ఉండేసిందని మీరు ప్రామిస్ చేసి చెప్తున్నా. రిలీజ్ రోజున కెనాల్ థియేటర్లని భద్రతలు పోవాలి చెప్తున్నాం. సినిమా అదిరిపోతే ప్రామిస్ చేసి చెప్తున్నా. ఫైట్స్, డ్యాన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ ఏ మాత్రం
ఎత్తుకు కూడా ఎదగాలని కోరుకుంటున్నాను మహేష్ గారు. థ్యాంక్స్ వెళ్ళాలి జయకృష్ణ. తనకి చాలా ప్యాషన్ ఉంది. ఖచ్చితంగా చాలా పెద్ద హీరో అవుతారు జయకృష్ణ. కృష్ణ గారి లెగసీ ఏంటనేది నాకు తెలుసు. కృష్ణ గారి లెగసీ అనేది నాకే కాదు, తెలుగు జనాలందరికీ తెలుసు ఆయన లెగసీ. దాన్ని మహేష్ గారు ఎంత హైట్స్ తీసుకెళ్లారో తెలుసు. జై కూడా ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకుంటాడు 100%. నేను చెప్తున్నా ఫస్ట్ మనకి డైరెక్టర్ కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మీ ముందుకు ఇలా గురుపాలం చాలా సాంగ్స్లో వినడం, కృష్ణ గారు బర్త్ ప్లేస్ అని తెలియడం, కానీ ఫస్ట్ టైం రావడం చాలా హ్యాపీగా ఉంది ఊరు వచ్చినందుకు. అండ్ ఆశేష్ గారు మొత్తం దగ్గర నుంచి చూస్తున్నారు ఎవ్రీథింగ్. అశ్విని గారు ప్రొడ్యూసర్, మీకు తెలుసు కదా, ఆయన ఎంతమందిని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ రాష చాలా బాగుంది సినిమాలో. రాష అండ్ జేక్స్ కూడా ఇద్దరు చాలా బాగుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఈరోజు అంటే చాలా బాగా ఆహ్వానించారు అందరూ, ఈ ఊరు వాళ్ళందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. జూలై 30th వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, కన్నడ థియేటర్లన్నీ దత్తగా పోవాలి. థ్యాంక్ యూ. శ్రీనివాస మంగాపురం హీరోయిన్ ప్రశాంత్ తలాని గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. Thank you so much for coming. We all are such big fans of superstar Krishna Garu. And our movie is coming out on 30th July, Srinivasa Mangapuram. Just all the producers and Jai Krishna and all of us have done so much work and made it with a lot of love. So please watch it and thank you for your blessings and please give us all your ashirwad when you watch the movie. Thank you so much. Thank